మన ఛానల్లో కథ వింటున్న అందరికీ స్వాగతం. మన ఛానల్లో కథ వింటున్న వారు మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబో కథ ఏమిటంటే భట్టి విక్రమార్క కథలో 6వ భాగం. ఇందులో భూలోకవాసి అయిన విక్రమార్కుడిని దేవలోకం రప్పించడం నేరము కాదని ఇంద్రుడు తన రథసారథి అయిన మాతాలిని పిలిపించి, నువ్వు వెంటనే వెళ్ళి మా ఆహ్వానము చెప్పి ఉజ్జయినీపురానికి చక్రవర్తి అయిన విక్రమార్కుడిని తీసుకురా అని ఆజ్ఞాపించాడు. అతను వెంటనే బయలుదేరాడు. ఉజ్జయిని ప్రజలు ఆకాశం నుంచి దిగి వస్తున్న అద్భుత రథాన్ని చూస్తూ ఆశ్చర్యపోసాగారు. రథాన్ని రాజసభ ద్వారం వద్ద నిలబెట్టి లోపలికి ప్రవేశిస్తున్న మాతాలిని దివ్య పురుషుడుగా భావించి ద్వారపాలకులెవరూ అడ్డు చెప్పలేదు. విక్రమార్కుడికి తానెవరో ఎందుకొచ్చాడో చెప్పి, రాజా, అదిగో రథాన్ని బయట నిలబెట్టి ఉన్నాను, ఆలస్యం చెయ్యకరా అని కోరాడు. దేవేంద్రుడంతటి వాడు పిలిచినా తమ మహారాజంతో గొప్పవాడో అని అనుకున్నారు సభలోని వారందరూ. విక్రమార్కుడు కారణం తెలియకుండా పోవచ్చునా పోకూడదా అనే సందేహంలో పడి భట్టి వైపు చూశాడు. అతను మనసు గ్రహించి, దేవా, ఇంద్రుడంతటి వాడు పిలుచుకు రమ్మని రథం పంపినప్పుడు వెళ్ళకపోతే అతనిని అవమానించినట్లు అవుతుంది. అది నీకు తగదు. నీకు మేలు కలుగజేయడానికే ఈ ఆహ్వానం వచ్చినట్టు ఉంది. సంశయింపక వెళ్ళిరా అని అన్నాడు భట్టి. విక్రమార్కుడు సంతోషంగా రథమెక్కి అమరావతి వెళ్ళాడు. మాతాలి అతను వచ్చిన విషయం ఇంద్రుడికి చెప్పగా అతను విక్రమార్కుడిని గౌరవంగా తోడుకొని రావడానికి కొందరు దేవతలను పంపి తాను దివ్య సభాభవనమైన సుదర్శనానికి వెళ్ళాడు. అక్కడ తన సింహాసనానికి దగ్గరలోని గద్దెని తనకు కేటాయించారు. విక్రమార్కుడు దేవసభకు తీసుకురాబడ్డాడు. అతను ఆ సభలోని ఇంద్రుడికి నమస్కరించాడు. రాజేంద్ర, నువ్వు లోకోత్తర పురుషుడివి. నీలో దేవతాంశము ఉంది. నీ కీర్తి ఈ దేవలోకానికి కూడా వ్యాపించింది అంటూ ప్రశంసించి ఉన్నతాసనము మీద ఆసీనుడిని చేశాడు. విక్రమార్కుడు వినయంగా తన క్షేమము తెలియజేశాడు. 15 రోజుల పాటు సకల భోగాలు అనుభవిస్తూ ఇంద్రసభకు వెళ్ళి అక్కడ విశేషాలు తెలుసుకుంటూ నందనోద్యానవనము, ఆకాశగంగా తీరం మొదలైన చోట్ల విహరిస్తూ దేవతా స్త్రీల నృత్యగానాలను ఆనందిస్తూ హాయిగా కాలం గడిపాడు. ఒకరోజు, దేవేంద్ర, నేను వచ్చి పక్షం గడిచింది. మీరు నన్నెందుకు రప్పించారో నా మీద దయ ఉంచి చెప్పగలరు అని ప్రార్థించాడు. విక్రమార్క, నువ్వు వచ్చిన వెంటనే చెబితే అప్పుడే వెళ్ళిపోతావని నిన్ను వేగంగా పంపించడం ఇష్టము లేక ఇంతవరకు కారణం చెప్పకుండా ఊరుకున్నాను. ఇంకా చెప్పడమే మంచిది. నా కొలువులో ఉండే అప్సరసలలో రంభ, ఊర్వశులిద్దరూ అతి ప్రవీణులు, భరతనాట్యంలో కడు నేర్పరులు. ఇప్పుడు వారిద్దరికీ తమలో ఎవరు అధికులమనే వివాదం సంభవించింది. నేను ప్రయత్నించాను, కానీ వారిద్దరిలో తారతమ్యం గుర్తించలేకపోయాను. సభ్యులు చెప్పలేకపోయారు. అప్పుడు నారదుడు నిన్ను రప్పిస్తే ఈ వివాదాన్ని సులభంగా పరిష్కరిస్తావు అని అన్నాడు. అందుకే నిన్ను రప్పించాను. ఇవాళే నాట్యసభ ఏర్పాటు చేస్తాను, అది చూసి నిర్ణయిద్దువు గాని అన్నాడు దేవేంద్రుడు. విక్రమార్కుడు నవ్వి, దేవతా ప్రభువైన నీకు తెలియని విషయాలు మానవ మాతృడైన నాకు ఎలా తెలుస్తాయి? మీరు నన్ను రప్పించడం వల్ల నాకు మీ దర్శన భాగ్యం లభించింది. ఇది గొప్ప విశేషము. మీరు పిలిపించి అడిగారు కనుక నేను వివేకిని కాకపోయినా నాకు తెలిసిన మేరకు పరిశీలించి తోచినది చెబుతాను అని అన్నాడు. ఇంద్రుడు రంభ, ఊర్వశిల నృత్య కళా విమర్శనకు ఒకరోజు నిర్ణయించి మునులని, దేవతలని కూడా ఆహ్వానించాడు. ఆ సభలో ఇంద్రుడు, విక్రమార్కుడు, ఎందరో దేవతలు, మునులు చూస్తుండగా రంభ, ఊర్వశులు నాట్యం ప్రారంభించారు. విక్రమార్కుడు తన వద్దనున్న 2 పూల చెండులను చెరొకరికి ఇచ్చి, మీరు వీటిని పట్టుకుని వదలకుండా నాట్యం చేయండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు అలాగే వాటిని చేతులలో ఉంచుకునే నాట్యం చేయసాగారు. ఆ రెండింటిలోనూ కందిరీగలను పెట్టి ఉంచడము వల్ల రంభ ఆ చెండును గట్టిగా అదమడముతో కందిరీగ ఆమెను కుట్టింది. దానితో ఆమె ఆ పూల చెండును పారవేసి నాట్యం కొనసాగించింది. కానీ
చెయ్యి బాధ వల్ల లక్ష్యం తప్పి నాట్యంలో లోటు కనిపించింది. ఊర్వశి పూల చెండును మృదువుగా పట్టుకున్నందువల్ల ఆమెకు ఎటువంటి బాధలు లేక సులభంగా నాట్యం చేసింది. నాట్యం పూర్తవగానే విక్రమార్కుడు ఇంద్రుడితో పాటు సభ్యులందరూ వినేలా, దేవేంద్ర, నాట్యంలో వీరిద్దరూ నిపుణులే, అయినా ఊర్వశి కంటే రంభలో చిన్న లోటు తోచింది. నేను వీళ్ళకిచ్చిన పూల చెండ్లలో కందిరీగలను పెట్టి ఇచ్చాను. రంభ చెండు నదడం వల్ల దానిలోని ఈగ కుట్టింది. ఆ బాధ ఓర్వలేక నాట్యంలో తప్పు చేసింది. కానీ ఊర్వశి అలా కాక చెండుని నేర్పగా పట్టుకుని తన నాట్య చాతుర్యం ప్రకటించింది. అందుచేత ఊర్వశి మేలైనది. అంత మాత్రాన రంభను తక్కువగా ఎంచకూడదు, ఆమె కూడా సన్మానార్హురాలే అని తీర్మానించాడు. అతని బుద్ధి చాతుర్యానికి సంతోషించిన ఇంద్రుడు రంభా ఊర్వశులకు తగిన రీతిలో సన్మానం చేసి బహుమతులిచ్చి పంపాడు. తరువాత విక్రమార్కుడు తన పురానికి వెళ్తానన్నాడు. ఇంద్రుడతడికి దివ్యరత్నాభరణాలు, విచిత్ర వస్తువులైన 32 బొమ్మలు కలవి, మణులు తాపడం చేయబడినవి, విచిత్రమైన శిల్పం కలది అయిన ఈ సింహాసనాన్ని బహుమతులుగా ఇచ్చి, విక్రమార్క, ఈ దివ్య సింహాసనం దేవతలకు కూడా లభించేది కాదు. నేను స్వర్గరాజ్యానికి పట్టాభిషిక్తుడిని అయ్యేటప్పుడు దీనిని నాకు శంకరుడు బహుమతిగా ఇచ్చాడు. నీ మీద గల ప్రీతి చేత ఇది నీకు ఇస్తున్నాను. దీని మీద కూర్చుని రాజ్యపాలన చేసే అర్హత, శక్తి నీకొక్కడికే ఉన్నాయి. నువ్వు 1000 సంవత్సరాలు ఆరోగ్యంతో జీవించి ఉండేలా వరమిచ్చాను. అంతవరకు నువ్వు ఈ సింహాసనం మీద కూర్చొని ఎదురు లేకుండా రాజ్యపాలన చెయ్యి, నీకు శుభము కలుగుతుంది అని ఆశీర్వదించి కొందరు దేవతలను తోడుగా నియమించి మాతాలిని పిలిచి రథంలో విక్రమార్కుడిని ఉజ్జయిని నగరం చేర్చమన్నాడు. రాజు తన నగరం చేరాక కాళిక ఆలయానికి వెళ్ళి దేవిని స్తుతించి నగరవాసులకి తన రాకను తెలియజేశాడు. ఈ విధంగా విక్రమార్కుడు దేవలోకం ఆహ్వానించబడ్డ ఇంద్రుని చేత ప్రశంసలు, ఆశీస్సులు, వరాలు, బహుమతులు పొందిన విధానాన్ని భట్టికి వివరించాడు. అంతా చెప్పి, భట్టి, నేనొక తెలివి తక్కువ పని చేశాను. నా బుద్ధికి అప్పుడు తట్టలేదు. అదేమిటంటే, దేవేంద్రుడు నేను 1000 సంవత్సరాలు బతికి ఉండి రాజ్యపాలన పరిపాలించేటట్లుగా వరమిచ్చాడు. ఆ సమయంలో నీ విషయం ప్రస్తావించడం మర్చిపోయాను. నేనడిగితే ఇంద్రుడు నీకు అలాంటి వరమే ఇచ్చి ఉండేవాడు. తప్పు నాది కానీ అతనిది కాదు. నువ్వు లేకపోతే నేను ఎన్నాళ్ళు జీవించి ఏం ప్రయోజనం? ఈ రాజ్యం నాకెందుకు? ఇప్పుడేం చేయాలో తోచడం లేదు అని చింతించాడు. అందుకు భట్టి, గడిచిన దానికి వగచి ఉపయోగం ఏమిటి? దీనికి నేను ఒక ఉపాయం చెబుతాను. నేను కాళికాదేవి గురించి తపస్సు చేసి ఆమె కరుణ పొంది చాలా కాలం జీవించేలా వరం పొందుతాను. మీరు చింతించకండి అని అన్నకు నమస్కరించి అతని అనుమతి తీసుకొని తపస్సుకి వెళ్ళిపోయాడు. కాళిక ఆలయంలో 6 నెలల పాటు భట్టి తీవ్రంగా తపస్సు చేశాడు. అతని నిష్టకి, భక్తి శ్రద్ధలకి, స్థిరత్వానికి దేవి సంతోషించి ప్రత్యక్షమైంది. అతడు ఆమెను స్తుతించి, తల్లి, నేను 2000 సంవత్సరాలు జీవించి ఉండేలా వరం ప్రసాదించు అని ప్రార్థించాడు. అతని కోరిక విని కాళీ నవ్వి, వత్స, నీ కోరిక దుర్లభమైనది. ఇలాంటి వరం కావాలంటే ధైర్యం, సాహసం, వితరణ మొదలైన సద్గుణాలన్నీ కలిగిన ఒక రాజుని నా పీఠం వద్ద ఖండించి అతని శిరస్సుని నాకు బలి ఇవ్వాలి. ఇలా చెయ్యకపోతే మరో వరం కోరుకో అని అన్నది. దేవి మాటలు వినగానే భట్టికి దిగులు వేసింది. ఇంకా నేనేం చేయాలి? చేసిన తపస్సంతా వృధా. కాళీ చెప్పిన మహత్కార్యం చేయడం నా తరమా? సకల సద్గుణాలు కల రాజు ఎవరు నా కోసము ప్రాణాలు అర్పిస్తారు? అలాంటివాడు అన్న విక్రమార్కుడొక్కడే. ఆ విషయం అతనికి చెబితే ఏమనుకుంటాడు? ఒకవేళ అందుకు అంగీకరించి ప్రాణత్యాగానికి సిద్ధమైన అలాంటి రాజ్యము నాకెందుకు? నేనెంతకాలం బ్రతికినా ఏమి ప్రయోజనం అని చింతించి, తల్లి, నాకు మరే వరము అక్కర్లేదు. నువ్వు చెప్పిన లక్షణాలు కలవాడు విక్రమార్కుడొక్కడే. అతనితో ఆలోచించి తరువాత చెబుతాను అని అన్నాడు. సరే అని కాళీ మాయమైపోయింది. దీనవదనంతో వచ్చిన భట్టిని చూసి
తమ్ముడు ఏమైంది అని అడిగాడు విక్రమార్కుడు. భట్టి జరిగినదంతా చెప్పాడు. అది విని దీనికంత విచారము దేనికి? ఇది గొప్ప కార్యము కాదు. పద, నేను నా శిరస్సుని కాళికాదేవికి అర్పిస్తాను. మన వంశం నిలబడడానికి నేనైతేనేం నువ్వైతేనేం చింతించకు అంటూ భట్టి ఎంత చెబుతున్నా వినకుండా కాళికా ఆలయానికి బయలుదేరాడు. విధిలేక భట్టి అతనే అనుసరించాడు. ఇద్దరూ అంబకు నమస్కరించాక రాజు తమ్ముణ్ణి చూసి, భట్టి సంకోచించకు, ఇదిగో ఖడ్గం. ఈ పరాశక్తికి ప్రీతి కలిగేలా వేగంగా నా మెడ నరుకు అని బలిపీఠం ముందుకు తలవాల్చాడు. విక్రమార్కుణ్ణి మళ్ళీ బ్రతికించుకోవచ్చునన్న ధైర్యంతో కత్తి తీసుకుని కాళీకి మొక్కి, తల్లి, నువ్వు కోరినట్టు రాజును బలి ఇస్తున్నాను. నా మీద అనుగ్రహించి నేను కోరిన వరమియ్యి అంటూ భట్టి రాజు తల నరికి బలిపీఠం మీద నుంచి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. కాళీమాత ప్రత్యక్షమైంది. వత్స, మెచ్చాను. నువ్వు కోరినట్లే 2000 సంవత్సరాలు జీవించి ఉండేలా వరమిస్తున్నాను. సుఖంగా ఉండు అన్న అంబని చూసి భట్టి పకపక నవ్వాడు. ఎందుకు నవ్వుతావు? నేను చెప్పినట్లు జరగదనుకుంటున్నావా? జనని, నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే ఈ విక్రమార్క మహీపతి దేవేంద్రుడి నుంచి 1000 ఏళ్ళు జీవించి రాజ్యపాలన చేసేలా వరము పొందాడు. ఆ వరమిచ్చి 2 రోజులైనా కాకుండానే నేను తపస్సు మొదలెట్టాను. ఇంత స్వల్పకాలంలోనే ఇతనికి మరణం సంభవించింది. దేవేంద్రుడి మాట అబద్ధమైంది. ఇది జరిగాక నీ మాట మాత్రం నిలుస్తుందని ఎలా నమ్మడం? ఆ వరములాగే ఇది అవుతుందనిపిస్తోంది అని నవ్వు వచ్చి నవ్వుకున్నాను. తప్పులేదు కదా అని అన్నాడు. భట్టి చెప్పింది నిజమే అని గ్రహించిన కాళికాదేవి అతని వివేకానికి సంతోషించి, భట్టి, నువ్వు చెప్పింది న్యాయమే, కానీ భూమి ఆకాశాలు తలక్రిందులైనా నా మాట తప్పదు. దేవేంద్రుడి వరము తప్పదు. మీ ఇద్దరి ధైర్య సాహసాలని మనోనిబ్బరాన్ని తెలుసుకోవాలనే అలా కోరాను. నీకింక ఏదైనా వరము కావాలంటే కోరుకో అంది. జగదీశ్వరి, అలాంటి సుగుణశీలుడైన రాజు మరణించాక నేనెంతకాలం జీవించి ఉన్నా ప్రయోజనం లేదు. కనుక నా మీద దయ ఉంచి ఇతను బ్రతికించు అని కోరుకున్నాడు. భట్టి విక్రమార్కుడి శిరస్సును మొండెంతో చేర్చు అని చెప్పింది కాళి. అతను అలా చేసేసరికి విక్రమార్కుడు నిద్రలోంచి లేచినట్లు లేచి ఎదురుగా ఉన్న దేవిని స్తుతించాడు. వాళ్ళిద్దరికీ సకల శ్రేయస్సులు చేకూరాలని అంబ దీవించి మాయమైపోయింది. ఇద్దరూ తిరిగి నగరానికి వెళ్ళిపోయారు. తరువాత విక్రమార్కుడికి ఒక అనుమానం వచ్చింది. తమ్ముడు, దేవేంద్రుడు నాకు 1000 సంవత్సరాలు జీవించమని వరమిచ్చాడు. కాళికాదేవి నీకు 2000 సంవత్సరాలు జీవించమని వరము ఇచ్చింది. దీనిని బట్టి నేను గతించాక నువ్వు 1000 సంవత్సరాలు జీవించి ఉండాలి. ఇందుకు నువ్వు నాలాగే చింతిస్తున్నావేమో. అది విని భట్టి తల ఊపి, నిజమే, కానీ దీనికి ఒక ఉపాయము ఉంది. అలా అయితే నువ్వు 2000 సంవత్సరాలు జీవించగలవు అని అన్నాడు. ఎలా అని అడిగాడు విక్రమార్కుడు. మీరు సంవత్సరానికి 6 మాసాలే రాజ్యపాలన చేస్తూ మిగిలిన 6 మాసాలు రాజ్యాన్ని ఇతరులకు అప్పజెప్పి దేశ సంచారం చేస్తూ ఉండండి. అలా అయితే 1000 ఏళ్ళు రాజ్యపాలన చేయడానికి మరో 1000 ఏళ్ళు కూడి వస్తుంది. మొత్తం 2000 ఏళ్ళు జీవించవచ్చు. దీనివల్ల మరో లాభము కూడా ఉంది. దేశ సంచారం చేయడం వల్ల అనేక విషయాలు తెలుస్తాయి. ఎంత తెలివైనవాడు భట్టి, నువ్వు చెప్పినట్లే చేస్తాను అని అతన్ని రాజు ఎంతగానో మెచ్చుకున్నాడు. అది మొదలు విక్రమార్కుడు సంవత్సరంలో 6 మాసాలు మాత్రమే పరిపాలన చేస్తూ మిగిలిన 6 మాసాలు రాజ్యాన్ని భట్టికి అప్పజెప్పి దేశయాటన చేయసాగాడు. ఒకానొకప్పుడు ఇద్దరూ బయలుదేరేవారు. అప్పుడు రాజ్యాన్ని భట్టి కొడుకుకి అప్పజెప్పేవారు. ఓ భోజరాజా, ఇలా విక్రమార్క చక్రవర్తి సాహసము, వితరణ, పరోపకారము మొదలైన సద్గుణాలన్నీ కలిగి ప్రజారంజకంగా పరిపాలించేవాడు. అతని రాజ్యంలో మృగాలకి కూడా జాతి వైరం ఉండేది కాదు. రాజు, మంత్రి అయినా ఆ అన్నదమ్ముల ఐకమత్యాన్ని అందరూ పొగిడేవారు. అతని గుణగణాలు వర్ణించడం అసాధ్యమని ఆదిలోనే చెప్పాను కదా. విక్రమార్కుడిని ఎంతో మంచివాడని, అతని గుణగణాలు గొప్పవని, అతని లక్ష్యాలు ఎవరికీ ఉండవని ముందే చెప్పాను కదా.
విక్రమార్కుడి గుణాలు విన్నావు కదా. అతని లక్షణాలు కొన్నైనా నీలో ఉంటే ఈ సింహాసనం అధిష్ఠించు, లేకపోతే నీకు అర్హత ఉండదు. వెళ్ళిపో అంది ప్రతిమ. ముహూర్తం దాటిపోవడంతో భోజరాజు కొలువు చాలించి మందిరానికి వెళ్ళిపోయాడు. మొదటి బొమ్మ చెప్పిన కథ విన్నాము కదా. రెండవ బొమ్మ చెప్పే కథని 7వ భాగంలో తెలుసుకుందాం.